హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. మనం ఇప్పుడు 101 101 వీడియో చేస్తున్నాం. ఇంతవరకు 100 వీడియో చేసాం మనము. అని మామూలుగా ఇంతకుముందు కూడా టెన్సెస్ పైన చేసాము. ఇది టెన్సెస్లో ఇంతకుముందు 100 వరకు ప్రజెంట్ టెన్స్లో చేసాము. అన్ని ప్రజెంట్ సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ టెన్సెస్. ఇది పాస్ట్ టెన్స్లో చేస్తున్నాం మనము. పాస్ట్ టెన్స్లో ఫస్ట్ది పాస్ట్ సింపుల్ పాస్ట్ సింపుల్ పైన చేస్తున్నాం ఈ వీడియో మనము. పాస్ట్ సింపుల్లో మీకు చెప్పాను. పాస్ట్ సింపుల్ డెఫినేషన్ ఏంటి? అది పాస్ట్లో జరిగిన పని, అంటే గతంలో జరిగిన పని. ఇంగ్లీష్ డెఫినేషన్ ఏంటిది? యాక్షన్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్, గతంలో జరిగిపోయిన పని. దాన్ని మనం పాస్ట్ సింపుల్ డెఫినేషన్ అనమాట. ఇందులో ఎప్పుడు కూడాను వర్బ్ సెకండ్ ఫామ్ వాడాలి. ఏ ఫామ్ వాడాలి? రెండో ఫామ్. సి, సా, సీన్. సి అంటే చూడడం. సి, సా, సీన్ ఉంది కదండి. అయితే దీంట్లో మనం సా అనేది వాడాలి వర్బ్ సెకండ్ ఫామ్. గో, వెంట్, గాన్ అని ఉంటుంది అనుకోండి, వెంట్ వాడాలి. అలాగే ఎప్పుడు కూడాను వర్బ్ సెకండ్ ఫామ్ వాడాలి ఇందులో, ఈ పాస్ట్ సింపుల్లో. ఓకే, ఇలాగే ఇప్పుడు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ సెంటెన్స్. ఇక్కడ వీ వెంట్ టు పిక్నిక్ ఎస్టర్డే, మేము నిన్న పిక్నిక్ వెళ్ళాము. ఓకే, ఇది వర్బ్ సెకండ్ ఫామ్. దాన్ని ప్రశ్నగా మార్చాలనుకోండి, డిడ్ ఫస్ట్ వస్తుంది. డిడ్ వీ గో టు పిక్నిక్ ఎస్టర్డే, మేము నిన్న పిక్నిక్ వెళ్ళామా, లేదా మనం నిన్న పిక్నిక్ వెళ్ళామా అనే వాక్యాన్ని మనం డిడ్తో మొదలు పెట్టేసి ఇలా క్వశ్చన్ ఫామ్ చేస్తాం. అయితే ఈ వీడియోలో మనం పాస్ట్ సింపుల్లో మామూలు వాక్యము మరియు ప్రశ్న వాక్యాన్ని నేర్చుకుంటున్నాం మనం. ఓకే, అయితే ఇక్కడ నేను ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మామూలు వాక్యాలు ఉన్నాయి ఈ సైడ్లో, ఇక్కడ ఈ సైడు ప్రశ్న వాక్యములు ఉన్నాయన్నమాట. ప్రశ్న వాక్యం ఎప్పుడు కూడాను డిడ్తో మొదలవుతుంది ప్రతిది కూడా. ఓకే, మామూలు వాక్యం చూడండి. ఫస్ట్ నేను మామూలు వాక్యం స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ వన్, ఐ సా హిమ్ ఫస్ట్ టైం ఇన్ కాలేజ్ ఇన్ January 2024. నేను అతన్ని ఫస్ట్ టైం January 2024లో కాలేజీలో చూశాను. అది వాక్యం. దాన్ని క్వశ్చన్ చేయాలనుకోండి, అప్పుడు డిడ్ వస్తుంది. డిడ్ ఐ సీ హిమ్ ఫస్ట్ టైం ఇన్ కాలేజ్ ఇన్ January 2024? నేను అతన్ని 2024లో ఫస్ట్ టైం కాలేజీలో చూశానా? ఇక్కడ డిడ్ వచ్చేసి ఇక్కడ వర్బ్ రెండో ఫామ్ బదులుగా మొదటి ఫామ్ వస్తుంది. ఎందుకు? డిడ్ వచ్చింది కాబట్టి వర్బ్ మొదటి ఫామ్ వాడాలి. ఇక్కడ మాత్రం డైరెక్ట్గా వర్బ్ సెకండ్ ఫామ్ వాడాము ఆన్సర్ మామూలు సెంటెన్స్లో, ఐ సా హిమ్ అని. అదే క్వశ్చన్ వచ్చేటప్పటికి డిడ్ ఐ సీ హిమ్ అన్నప్పుడు మనకు వర్బ్ ఎప్పుడు కూడా డిడ్తో వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వస్తుంది. ఓకే, డిడ్ ఐ సీ హిమ్ ఫస్ట్ టైం ఇన్ కాలేజ్ ఇన్ January 2024? నేను అతను ఫస్ట్ టైం January 2024లో కాలేజీలో చూశాను. నెక్స్ట్ వచ్చేసి వీ రోట్ ఎగ్జామ్ ఎస్టర్డే, మేము నిన్న ఎగ్జామ్ రాశాము. జరిగిపోయింది కదా, రైట్, రోట్, రిటర్న్. రోట్ సెకండ్ ఫామ్ వచ్చింది. క్వశ్చన్ చేస్తామనుకోండి, డిడ్ వీ రైట్ ఎగ్జామ్ ఎస్టర్డే? మేము నిన్న ఎగ్జామ్ రాశామా? ప్రశ్న ఇది. అలాగే థర్డ్ సెంటెన్స్ వచ్చేసి యూ వెంట్ ఆన్ ఏ వెకేషన్ టు సిమ్లా. మీరు సిమ్లాకి వెళ్ళారు, వెంటనే వెకేషన్. అదే క్వశ్చన్ చేశాను అనుకోండి, డిడ్ యూ గో ఆన్ ఏ వెకేషన్ టు సిమ్లా? మీరు సిమ్లా వెకేషన్కి వెళ్ళారా అలా అనమాట. నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్ వచ్చేసి హీ ఫెల్ట్ రిఫ్రెష్డ్ ఆఫ్టర్ హీ స్లీప్. అతడు రిఫ్రెష్గా ఫీల్ అయ్యాడు, పడుకున్న తర్వాత ఫ్రెష్గా అయిపోయాడు అనమాట. దాన్ని క్వశ్చన్ చేయాలనుకోండి, మళ్ళీ డిడ్తో, డిడ్ హీ ఫీల్ రిఫ్రెష్డ్ ఆఫ్టర్ హీ స్లీప్? ఫీల్ అనేది వర్బ్ ఫస్ట్ ఫామ్. ఓకే, ఇలాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ సెంటెన్స్ వచ్చేసి షీ స్పోక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. ఆవిడ ఇంగ్లీష్ బాగా ధారాళంగా మాట్లాడారు. అదే ప్రశ్న మార్చాలనుకోండి, డిడ్ షీ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ? ఆవిడ ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడారా? ఇక్కడ స్పోక్ వస్తుంది వర్బ్ రెండో ఫాము ఆన్సర్స్ మామూలు సెంటెన్స్ చెప్పడంలో. ప్రశ్న చేసేటప్పుడు డిడ్ షీ స్పీక్ అని వస్తుంది ఫస్ట్ ఫామ్, అది గుర్తించాలి మీరు. నెక్స్ట్ వచ్చేసి షీ స్పోక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్. అయితే సిక్స్త్ది దే వాక్ టు కాలేజ్ ఎస్టర్డే. వారు నిన్న కాలేజ్కి నడిచి వెళ్ళారు. వాక్ టు కాలేజ్ ఎస్టర్డే. అది ప్రశ్న చేస్తాం అనుకోండి, డిడ్ దే వాక్ టు కాలేజ్ ఎస్టర్డే? వారు నేను నడుచుకుంటూ వెళ్ళారు. ఇక్కడ వాక్ ఫస్ట్ ఫామ్ వస్తుంది, ఇక్కడ వాక్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెవెంత్ది ఇట్ కేమ్ ఆన్ టైమ్ ఎస్టర్డే. అది నిన్న సమయానికి వచ్చింది. ట్రైన్ కానివ్వండి, ప్లేన్ కానీ, బస్సు కానీ, అది సమయానికి వచ్చింది నిన్న. అందుకే వర్బ్ కమ్, కేమ్ సెకండ్ ఫామ్ వాడడం. మళ్ళీ ఇక్కడ డిడ్ వచ్చినప్పుడు వర్బ్ ఫస్ట్ ఫామ్ వాడాలి. డిడ్ ఇట్ కమ్ ఆన్ టైమ్ ఎస్టర్డే? అది నిన్న సమయానికి వచ్చిందా? ఇలాగ మనం వాక్యాలను ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నేను ఇక్కడ మీకు కూడా నోట్ రాశాను. ఈ పై అన్ని పర్సన్స్తో కూడా వర్బ్ రెండో ఫామ్ వాడాలి ఆన్సర్ సెంటెన్స్లో. ఇదే మన క్వశ్చన్ వేసేటప్పుడు డిడ్తో పాటు నోట్ రాశాను చూడండి. పై వాక్యాల్లో డిడ్ వాడినప్పుడు వర్బ్ మొదటి ఫామ్ వాడాలి. ఇలాగా జస్ట్ ఐ థింక్ యూ మైట్ హావ్ అండర్స్టూడ్ ఆల్ దీస్ past simple sentences and question forms. Just to practice it a lot. Once you practice it, it's very useful for you.
You have to use verb second form while you express any sentence, answer sentence or statement. So whenever you express any question, you have to start with a did. ప్రశ్నించడానికి డిడ్ను మొదట వాడాలన్నమాట. డిడ్తో పాటు ప్రశ్న పదం, ప్రశ్న వాక్యాన్ని మొదలు పెట్టాలి. ఓకే, దిస్ ఇస్ ద రూల్. యాక్చువల్లీ యూ హ్యావ్ టు ఫాలో ఆల్ దీస్ రూల్స్ వైల్ యూ స్పీక్ టు వెనెవర్ యూ refer to the past action that completed in the past. Okay, it's very useful for you, and this is used a lot while we speak to English. Why? Because if you want to narrate any incident, any event that took place in the past, we have to express only in the past simple, so that you have to practice it. It's very useful. ఇది మనం ఏదైనా విషయాన్ని జరిగిన దాన్ని చెప్పడానికి, ఖచ్చితంగా చెప్పడానికి ఈ వర్బ్ యొక్క సెకండ్ ఫామ్ను యూజ్ చేయవలసి ఉంటుంది. పాస్ట్ సింపుల్ కూడా చాలా ఉపయోగపడుతుంది మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు. అందుకని మీరు పాస్ట్ సింపుల్ చాలా యూజ్ చేయాలి. దీనిపైన మరిన్ని ఎక్సర్సైజ్ మనం చేద్దాము. ఇది చాలా ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా యూజ్గా ఉంటుంది. మీరు ఏమైనా ఇందులో 2-3 సార్లు ఈ వీడియో కూడా చూడండి. ఇలా ఎలా యూజ్ చేస్తాము, ఇక్కడ క్వశ్చన్స్కి ఎలా యూజ్ చేసాము, మామూలు సెంటెన్స్కి ఎలా యూజ్ చేసాము అనేది ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్.